నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు మనం యూరిక్ యాసిడ్ ఎక్కువగా మన బాడీలో ఫామ్ అయ్యి అది బయటికి రాకపోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో దాని గురించి తెలుసుకుందాం. ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడాన్ని ఏమంటాం అంటే గౌటీ ఆర్థరైటిస్ అని అంటాం. ఈ యూరిక్ యాసిడ్ అనేది మనకు బాడీలో యూజువల్గా తగినంత మోతాదులో ఉంటేనే మనకి ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ గౌటీ ఆర్థరైటిస్ యొక్క లక్షణాలు ఏంటి అంటే, ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువగా మన బాడీలో ఉండడం వల్ల ఏంటంటే అది చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా రాళ్ళలాగా ఫామ్ అయిపోయి జాయింట్స్లలో ఇన్ఫ్లమేషన్ కలగజేస్తుంది అన్నమాట. ఎవరికైతే సడన్గా నొప్పి స్టార్ట్ అయింది, ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిందంటే, ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్నెస్ ఒక జాయింట్లో స్టార్ట్ అయిపోయి ఇంజరీ లేకుండా వేరే ఫ్యాక్టర్స్ లేకుండా సడన్గా ఆన్సెట్ అంటాం. సడన్గా ఇట్లాంటి ఇబ్బంది పెరిగినప్పుడు మనం ప్రధానంగా యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉందా లేదా బ్లడ్ టెస్ట్ చేసి నిర్ధారించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఈ గౌటీ ఆర్థరైటిస్ ఎక్కువగా ఏ జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ఫస్ట్ అన్నిటికన్నా ప్రధానంగా మనం చూసేది ఎక్కువగా కాలి బొటన వేలు దగ్గర మనకి ప్రధానంగా ఈ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొంతమందిలో మోకాలు జాయింట్ని ఎఫెక్ట్ చేయడము, ఎల్బో జాయింట్స్ని ఎఫెక్ట్ చేయడము, ఏ జాయింట్నైనా కానీ ఈ ఇంజరీ లేకుండా సడన్గా ఒక ప్రాబ్లం, పెయిన్ స్టార్ట్ అయింది, నొప్పి బాగా సివియర్గా అవుతుందంటే ఇదైతే ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం డిస్కస్ చేస్తే ఈ యూరిక్ యాసిడ్ అనేది మనకి ఎందుకు ఉత్పత్తి అవుతుంది బాడీలో అంటే, ప్రోటీన్ ఎప్పుడైతే ప్యూరిన్ రిచ్ ఫుడ్, ప్యూరిన్స్ మెటబాలిజం వల్ల మనకి లివర్లో ఈ యూరిక్ యాసిడ్ అనేది మెటబాలైజ్ అయ్యి ప్యూరిన్స్ నుండి యూరిక్ యాసిడ్ లాగా కన్వర్ట్ అవుతుంది. నార్మల్గా ఈ యూరిక్ యాసిడ్ అనేది మనకి యూరిన్లో కానీ 85%, ఇంకా మిగతా 15% అనేది మనకి మోషన్లో ఎక్స్క్రీట్ అవుతుందన్నమాట. ఈ రెండిట్లలో మెటబాలిజం దగ్గర కానీ లేకపోతే ఈ ఎక్స్క్రిషన్ దగ్గర ఎప్పుడైనా ఇబ్బంది పెరిగినప్పుడు, అంటే అబ్నార్మల్గా యూరిక్ యాసిడ్ ఎక్కువగా సింథసైజ్ అవుతున్నా కానీ ప్రాబ్లమే, యూరిక్ యాసిడ్ ఎంతవరకు ఎక్స్క్రీట్ అవ్వాలో బయటికి వెళ్లకుండా అక్యుములేట్ అవుతున్నా కానీ ప్రాబ్లం అన్నమాట. ఈ రెండు పరిస్థితులలో యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు మనకి గౌటీ ఆర్థరైటిస్ అనేది చూస్తూ ఉంటాం. ఇది ఎలాగ నిర్ధారించుకోవాలి? బ్లడ్ టెస్ట్లో మనకు తెలుస్తుంది యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అనేది. బ్లడ్ టెస్ట్లో బార్డర్ లైన్ అంటాం. యూజువల్గా 7 or 8 డిపెండింగ్ ఆన్ ద ల్యాబ్ వాల్యూస్, ఆ ల్యాబ్ రేంజ్ ఏదైతే ఉందో దానికన్నా కొద్దిగా ఎక్కువగా ఉంది అంటే కనుక యూజువల్గా యూరిక్ యాసిడ్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి నార్మల్ పెయిన్ స్వెల్లింగ్ తగ్గడానికి అనసైడ్స్ అంటాం, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ ఫస్ట్ ఇనిషియల్గా 4 to 5 days ప్రిస్క్రైబ్ చేసి, దాంతోపాటు ఈ యూరిక్ యాసిడ్ లోవరింగ్ డ్రగ్స్ లేదంటే ఈ యూరిక్ యాసిడ్ని ఎక్స్క్రీట్ చేసే డ్రగ్స్, ఇవి రెండింటిని మనము ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. బార్డర్ లైన్లో యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే డైట్ రెస్ట్రిక్షన్ గురించి అడ్వైస్ చేస్తాం. ఏ డైట్స్ మనం యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు అవాయిడ్ చేయాలి. ప్రధానంగా ఎవరైతే ప్యూరిన్ రిచ్ ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏదైతే ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఉంటారో అది మ్యాక్సిమం తగ్గించాలి. ఈ ప్రోటీన్ మెటబాలిజం వల్లనే మనకి యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది కాబట్టి ప్రోటీన్ డైట్ని మ్యాక్సిమం రెస్ట్రిక్ట్ చేయాలి. మీట్, మాంసకృతులు, పల్సెస్ అంటాం, పప్పు, వీటన్నిటిలో ప్రోటీన్ ఎక్కువగా ఏ వేట్లలో ఎక్కువగా ఉంటుందో అవి తగ్గించాలి. ఇంకా కూల్ డ్రింక్స్ తాగడము, ఆల్కహాల్ తాగే వాళ్ళైతే బీర్ తాగడం అనేది బాగా తగ్గించాలి. బీర్ ఎవరైతే ఎక్కువగా తాగుతారో వాళ్ళలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ బాగా మ్యారినేటెడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఏరేటెడ్ డ్రింక్స్ అంటాం, సాఫ్ట్ డ్రింక్స్, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. వెయిట్ రిడక్షన్ కోసం ప్రయత్నించాలి. ఫాస్టింగ్ కూడా యూరిక్ యాసిడ్ త్వరగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని ఆ తర్వాత కొన్ని మెడికేషన్స్ యూరిక్ యాసిడ్ తగ్గించడానికి, డెఫినెట్గా యూరిక్ యాసిడ్ వాల్యూ హైగా ఉన్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ తగ్గించడానికి మెడికేషన్స్ ఒక 1 month to 2 months వరకు మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. ఏదైనా జాయింట్ లోపల సడన్ ఆన్సెట్ ఆఫ్ పెయిన్, ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ బాగా పెరుగుతుంది అంటే కనుక యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉందా లేదా నిర్ధారించుకోవడం ప్రధానంగా అవసరం. నిర్ధారించుకున్న తర్వాత డైట్ రెస్ట్రిక్షన్తోనే మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి. దాంతో కూడా అవ్వట్లేదంటే కనుక యూరిక్ యాసిడ్ గురించి మనం రెగ్యులర్గా మెడికేషన్స్ వాడడానికి అవకాశం ఉంటుంది.